శ్రావణ మాసంలో ఇంటికి వచ్చాను. మా అమ్మ నన్ను భద్రకాళి టెంపుల్ కి తీసుకెళ్ళమని అడిగింది. అమ్మ అనడం నేను కాదనడం కూడానా. అందుకే నేను మా అమ్మ నాన్న ముగ్గురం కలిసి భద్రకాళి టెంపుల్ కి వెళ్ళాము. గుడిలోనే చిన్న రథయాత్ర జరిగింది. మేము వెళ్ళిన రోజు గుడిలోనే అమ్మవారిని ఇలా తిప్పారు. శ్రావణ మాసంలో ప్రతి అమ్మవారి గుడిలో చాలా మంది జనం ఉంటారు. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు ఒడిబియ్యం పోస్తారు కనుక. మా అమ్మ కూడా భద్రకాళి గుడిలో ఒడిబియ్యం పోసింది. ఎంతైనా అప్పుడప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటుంది, మన పేరెంట్స్ జనరేషన్ లో లాగా మనం అసలు ఫాలో అవ్వగలమా పద్ధతులు అని. ఆ ఓపికలు, ప్రేమలు, భక్తి ఉంటాయంటారా ఈ జనరేషన్ లో? అదేమో కానీ వెళ్ళేటప్పుడు వర్షం లేదు, కానీ దర్శనం అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు చాలా వర్షం పడింది. భద్రకాళి గుడిలో దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న సాయిబాబా గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ రవలమ్మ.